నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. మన దేశాన్ని రాజులు ఏలారు, రాజభోగాలు అనుభవించారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న వారు కొందరు, రాజి రంపాన పెట్టిన వారు మరికొందరు. మొత్తానికి రాజరికాన్ని బ్లాక్ షేడ్ గా భావించిన మన జాతీయ నాయకులు ఆధునిక ప్రజాస్వామ్య పాలనకే జై కొట్టారు. దీంతో రాజరికం అంతమైపోయింది, ప్రజాస్వామ్యం పరుగులు తీయడం ఆరంభించింది. అయితే ఆధునిక ప్రజాస్వామ్య పాలనలోనూ అడపాదడపా రాజరిక వంశపారపర్య ఆనవాళ్లు తళుక్కుమంటూ ఉంటాయి. రాజవంశ నేపథ్యం ఉన్నా కూడా ఆధునిక ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా వంట పట్టించుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న అరుదైన నాయకుడే అశోక్ గజపతి రాజు. రాజ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఇప్పటికీ రాణిస్తున్న అశోక్ గజపతి రాజులోని నాయకత్వ లక్షణాలు ఎంత తీక్ష్ణమైనవో ద లీడర్ ప్రోగ్రాంలో చూద్దాం. అశోక్ గజపతి రాజు అనగానే పూసపాటి రాజవంశం గురించి మదిలో మెదులుతోంది. పూసపాటి రాజవంశం 300కు పైగా ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ వంశీకులు యుద్ధాలు చేసిన వీరులు, కళా పోషకులు, విద్యాదానం చేసిన దాతలు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు. తెలుగు నేలపై విజయనగరం కోట నుంచి ఢిల్లీలో కూటమి రాజకీయాల దాకా ఆ వంశీకుల ప్రయాణం అద్భుతంగా సాగింది, ఆదర్శవంతంగా సాగింది. అదే వారసత్వాన్ని అశోక్ గజపతి రాజు నేటి రాజకీయాల్లోనూ కొనసాగిస్తున్నారు. నాటి రాజవంశానికి వారసుడైన అశోక్ గజపతి రాజు నేటి ఆధునిక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తమ వంశానికి సంబంధించిన ఔదార్యపు ముద్రను కూడా అద్దుతున్నారు. అశోక్ గజపతి రాజు 300 ఏళ్ల క్రితం నాటి రాజవంశ వారసత్వం నుంచి ఆధునిక కాలంలో రాజ్ భవన్ దాకా ఎలాంటి అపఖ్యాతి లేకుండా ప్రజాపక్ష నేతగా ప్రశంసలు అందుకుంటుండడం విశేషం. పూసపాటి అశోక్ గజపతి రాజు 74 ఏళ్ల వయస్సులో 2025 జూలైలో గోవా గవర్నర్గా బాధ్యతలు అందుకోవడం పూసపాటి వంశానికి చెందినంత వరకు ఒక గౌరవపూర్వకమైన అరుదైన ప్రస్థానమనే చెప్పాలి. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత విజయనగరం కోట నుంచి గోవా రాజ్ భవన్కు ఆయన సాగిపోయారు. అది కేవలం పదవి మాత్రమే కాదు, ఒక రాజముద్ర, ఒక వ్యక్తిత్వం, ప్రజల్లో ఉండే తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. ఆయన కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తుత తరానికి కాస్త అతిగా అనిపించవచ్చు, కానీ ఆయనలోని నాయకత్వ ఔన్నత్యాన్ని మాత్రం నేటి తరం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ముఖ్యంగా అప్కమింగ్ పొలిటీషియన్స్ అశోక్ గజపతి రాజును చూసి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని గ్రహించాలి. 1713లో మాధవవర్మ సంస్థానం స్థాపించినప్పటి నుంచి పూసపాటి వంశం పేరిట గంభీరమైన రాజకీయ చరిత్ర నమోదై ఉంది. అంతే 300 ఏళ్లకు పైబడిన రాజకీయ చరిత్ర అన్నమాట. ఆ వంశంలో విజయనగరం చివరి రాజే పివిజి రాజు, అశోక్ గజపతి రాజుకు తండ్రి. అశోక్ 1951లో ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. తెలుగునాట టీడీపీ నమోదు చేసిన రాజకీయ మైలురాళ్లలో అశోక్ గజపతి రాజుకు ఒక ప్రత్యేకమైన పేజీ ఉందని గమనించాలి. అంతకు ముందే 1978లో అశోక్ జనతా పార్టీ తరపున విజయనగరం ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయనకు 27 ఏళ్లు మాత్రమే. తండ్రి డాక్టర్ పివిజి రాజు 40 ఏళ్లు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన అడుగుజాడల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు అశోక్. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించగానే అశోక్ ఆ పిలుపునకు స్పందించి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి 1983, 85, 89, 94, 99, 2009 ఇలా మొత్తం 7 సార్లు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఒకసారి మాత్రమే ఓటమి చవిచూసి 2009లో బౌన్స్ బ్యాక్ అయ్యారు అశోక్. మొత్తం మీద 1978 నుంచి 2025 దాకా 47 ఏళ్ల కాలంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రంలో కీలకమైన ఆర్థిక బాధ్యతలు నిర్వహించిన మంత్రిగా, ఆ తర్వాత తాజాగా గోవా గవర్నర్గా ఆయన ప్రస్థానం ఎంతో పదునెక్కిందని చెప్పుకోవాలి. ఇక క్రెడిబిలిటీ విషయంలో అశోక్ తర్వాతనే ఎవ్వరైనా అని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు. అంతటి క్రెడిబిలిటీ రావడానికి ఆయన క్లీన్ ఇమేజ్, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేని ప్రవర్తన అని చెప్పాలి. అంతకు మించి ప్రజల్లో ఆయన సౌమ్యంగా మెరిగే తీరు ఆయన్ను శిఖర సమానమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది.
ఎన్టీఆర్ కేబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించారు అశోక్. చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళికల శాఖలు నిర్వహించారు. ఆయనకు అప్పగించినవి అన్నీ కూడా కీలకమైన శాఖలే కావడం గమనించాలి. ఇలా కీలకమైన శాఖలు ఇచ్చారంటేనే ఆయన క్రెడిబిలిటీకి నిదర్శనం. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అవినీతి మరకలేదు. అదే అశోక్ గజపతిరాజు పెట్టుబడి. ఆయన కుటుంబ నేపథ్యం కూడా ఆయన రాజకీయ ప్రస్థానానికి ఉపయోగపడిందని చెప్పాలి. రాజకీయ నాయకుడిగా రాణించడానికి ఆ నేపథ్యమే తోడ్పడింది. అంతేకాదు, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అసలా ప్రస్తావన లేకుండా విజయనగరం ప్రజలకు పూసపాటి వంశీకులు చేసిన సేవలు కొలవలేమని చెప్పాలి. విద్యా సంస్థలకు భూములను దానం చేసిన చరిత్ర పూసపాటి వంశీకులది. అలా ప్రజల్లో ఉన్న గౌరవం ఆయనకు రాజకీయంగా తొలి అడుగు వెయ్యడానికి బాగా ఉపయోగపడింది. అయితే ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా నిర్మించుకున్న సౌశల్యమనే చెప్పాలి. 42 ఏళ్ల క్లీన్ ఇమేజ్తో నిలబడ్డమే ఆయనకు రాజకీయ అభివృద్ధికి బాటలు వేసింది. ఈ క్రెడిబిలిటీ అనేది పూర్తిగా ఆయన సంపాదించుకున్న వ్యక్తిగత ఆస్తిగా చూడాలి. ఈ కాలంలో ఇలా వరుసగా గెలుస్తున్న లీడర్లలో ఎంతమందిని గురించి చెప్పుకోవచ్చు? వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేమేమో. ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆ తర్వాత మరుసటి ఎన్నికల నాటికి లీడర్లు ఫేడౌట్ అయిపోతున్నారు. అంటే ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోవడమే కారణంగా చెప్పుకోవాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు తెలుగు నేల రాజకీయాన్ని తిరగరాసిన టీడీపీ ప్రస్థానంలో అశోక్ గజపతిరాజుకు ప్రత్యేకంగా ఓ పేజీ ఉందంటే అతిశయోక్తి కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో అశోకుడిది అవినాభావ సంబంధం. ఆ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, పొరపక్షాలు వచ్చిన సందర్భం అరుదనే చెప్పాలి. చంద్రబాబుతో ఆయనకు ఉన్న సంబంధం సామాన్యమైన రాజకీయ సంబంధం కాదు. పార్టీలో అనేక అడ్డంకులు, కష్టాలు మింగుడు పడిన నిర్ణయాలు తీసుకున్న సమయాల్లోనూ వారిద్దరూ కలిసే అడుగులు వేశారు. మరి ఆ వివరాలేంటి చూద్దాం. అశోక్ గజపతిరాజు జీవితంలో చంద్రబాబు నాయుడితో ఉన్న బంధం ఒక సాధారణ రాజకీయ సంబంధం కాదు. అది నమ్మకానికుండే అత్యున్నతమైన స్థానం. వారి మధ్య ఉండే అవగాహన ఎంత బలీయమైందో 2018లో బయటపడింది. అది టీడీపీ కేంద్రంలోని బీజేపీతో తెగదెంపులు చేసుకున్న కఠినమైన పరీక్షాకాలం. 2014లో టీడీపీ ఎన్డీఏతో కలిసి కేంద్రంలో అధికారం చేపట్టింది. అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుండి ఆయన కేంద్ర మంత్రిగా బాగా పనిచేస్తున్నారు. తెలుగు నేల నుంచి కేంద్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే పొజిషన్లో ఉన్నారు. విమానయాన రంగంలో సంస్కరణలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలో చర్చలు, ఎయిర్పోర్టుల అభివృద్ధి, ఇలా జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు అశోక్. కానీ 2018 మార్చిలో టీడీపీ, బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు ఒక్కసారిగా చెడిపోయాయి. దీంతో రాజకీయ పరిస్థితి మారిపోయింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఆ డిమాండ్ను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా తిరస్కరింపజేసింది అంటారు విశ్లేషకులు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కష్టమని క్లారిటీ ఇచ్చింది కేంద్రం. దీంతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. టీడీపీ సమావేశం నిర్వహించి కేంద్ర మంత్రులను తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికి కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు వెంటనే ఏమీ ఆలోచించకుండా రాజీనామా చేశారు. మంత్రి పదవి అంటే ఎంతో ప్రతిష్ట, అధికారం, జాతీయ స్థాయి గుర్తింపుంటాయి. కానీ చంద్రబాబు ఆదేశం వచ్చిన వెంటనే ప్రధాని మోడీ వద్దకెళ్లి రాజీనామా పత్రం సమర్పించారు అశోక్. అశోక్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రాజీనామా లేఖలోనే ఆయన పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్, అధినేత ఆదేశాలకు ఆయనిచ్చే విలువలున్నాయని గమనించాలి. రాజీనామా లేఖలో అశోక్ గజపతిరాజు అనివార్య పరిస్థితుల వల్ల రాజీనామా చేస్తున్నాను అని మాత్రమే రాశారు. ఒక్క అక్షరం కూడా వ్యక్తిగత అసంతృప్తి గురించి కానీ, ప్రధాని మోదీపై విమర్శలను గుప్పించలేదు. పార్టీ నిర్ణయానికి మాత్రమే పూర్తి విలువిచ్చారు. అదే సమయంలో మరో టీడీపీ మంత్రి వైఎస్ చౌదరి కూడా అదే భాషలో రాజీనామా చేశారు. ఇద్దరు ప్రధాని మోడీ వద్దకెళ్లి లేఖలు సమర్పించిన తర్వాత బయటికొచ్చి ఇది మంచి నిర్ణయం కాదని, కానీ అనివార్య పరిస్థితులు అని చెప్పారు. కేంద్రంలోని పెద్దలతో సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని, కానీ రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టకరం అనే సున్నితమైన వ్యాఖ్య చేయడం పార్టీ పట్ల అశోక్కి ఉండే క్రమశిక్షణను పట్టిచూపుతోంది. నాయకుడి మాట మీద ఉండే అపారమైన విశ్వాసానికి ఈ చర్య మచ్చుతునక. కేంద్రంలో అనుభవిస్తున్న పదవి, ప్రతిష్టల కంటే పార్టీ నిర్ణయమే తమకు ఎంతో పెద్దదని అశోక్ తన చర్య ద్వారా చాటి చెప్పారు.
మరోవైపు ఆయన వాడిన భాష ఎంతో డిప్లొమాటిక్గా ఉందంటారు భాషా నిపుణులు. అనివార్య పరిస్థితులు అని రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానిని కానీ నేరుగా బ్లేమ్ చేయలేదు. ఆ డైరెక్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడేనని గమనించాలంటారు విశ్లేషకులు. మనం పోరాడుతాం కానీ సంబంధాలు పూర్తిగా తెంచుకోవద్దు అనేది చంద్రబాబు నాయుడి వైఖరి. చంద్రబాబు తీసుకున్న వైఖరి కారణంగానే రెండు పార్టీల మధ్య గ్యాప్ ఎక్కువ కాలేదంటారు రాజకీయ పరిశీలకులు. అందువల్లనే టీడీపీ ఎన్డీఏలో కొనసాగిందని గమనించాలి. భారత రాజకీయాల్లో అధికారం అనేది నాయకులను ఆకర్షించే లేదా లోబర్చుకునే అంశం. మంత్రులు తమ పదవులను నిలుపుకునేందుకు అనేక విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. కానీ 2018లో జరిగిన ఈ ఘటనలో అశోక్ గజపతిరాజు తన పదవిని త్యాగం చేసి పార్టీకి, ఇతర కార్యకర్తలకు తానేంటో తన చర్య ద్వారా చెప్పగలిగారు. క్యాడర్కు బలమైన సంకేతాలు పంపారు. ఇదే విషయాన్ని టీడీపీలో అత్యంత నమ్మకస్తుడు అనే ముద్రను వేసిందని చెబుతారు పార్టీ ఇన్సైడర్స్. దీనిపై పార్టీ వర్గాలు, మీడియా కార్యకర్తలు ఒక నిస్వార్థమైన సేవగా కొనియాడారు. ఆ ఒక్క ఘటనతో అశోక్ ఇమేజ్ మారిపోయింది. మరోవైపు రాజవంశ సభ్యుడు, మంత్రి అనే లేబుల్కు అతీతంగా చంద్రబాబుకు నమ్మకస్తుడు అనే గుర్తింపును అశోక్ శాశ్వతంగా అందుకున్నారు. 2004 ఓటమి తర్వాత కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న కారణంగా ఆయనను టీడీపీలో అత్యంత విశ్వసనీయమైన నేతగా మార్చేసిందంటారు విశ్లేషకులు. ఆ తర్వాత టీడీపీ చాలా కష్టాలు కూరుకుపోయింది. ఆ కష్టకాలంలో పార్టీని పునర్నిర్మాణం చేయడంలో అశోక్ కీలక పాత్ర పోషించారు. పార్టీలో ఆయన అతి కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు పంచుకున్నారు. అంతటి పొజిషన్ ఇచ్చినందుకు అశోక్ కూడా చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయలేదంటారు. అందుకే చంద్రబాబు ఆయన సలహాలకు చాలా విలువిస్తారు అని విజయనగరం జిల్లా కేడర్ చెబుతోంది. ఆ నమ్మకమే ఆయనకు గవర్నర్ వంటి అత్యంత గౌరవప్రదమైన రాజ్యాంగ పదవులు కట్టబెట్టేలా చేసిందంటారు. చంద్రబాబు ఆషామాషి వ్యక్తులకు అలాంటి ఉన్నతమైన పదవులను ఇవ్వరనేది జగమెరిగిన సత్యమే కదా. అశోక్ గజపతిరాజులో వ్యక్తిగత నైతిక విలువలు పుష్కలంగా ఉంటాయనడానికి ఓ బలమైన కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కొలిచే దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు. ఆ ఇంటి ఆడపడుచు కావడమే, బొబ్బిలి యుద్ధం సందర్భంలో ఆమె అదృశ్యం కావడం, ఆ తర్వాత విగ్రహం రూపంలో ప్రత్యక్షం కావడం వంటి రోమాంచిత అనుభవాలు పూసపాటి వంశానికి పేరు ప్రతిష్టలు తేవడమే కాదు, రాజకీయంగా కూడా ఉపయోగపడింది. ప్రతి ఏటా జరిగే సిరిమానోత్సవంతో ఆ వంశం ఖ్యాతి ఉత్తరాంధ్రతో పాటు దేశ దేశాలకు పాకింది. పూసపాటి వంశీకులకు అత్యంత సెంటిమెంట్తో కూడిన అంశం. వారి రాజకీయ సౌధానికి పునాది పడింది కూడా అమ్మవారి అనుగ్రహంతోనే అని చెప్పాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరం ఖ్యాతిని పెంచే ఉత్సవం మాత్రమే కాదు, పూసపాటి గజపతి రాజవంశం ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. వారు ప్రజలతో మమేకం అవ్వడానికి, వారికి రాజకీయ పునాది ఏర్పడడానికి పైడితల్లి ఉత్సవాలే కారణం. అందుకు బలమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర 18వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంతో ముడిపడి ఉంది. విజయనగరం మహారాజు పెద విజయరామరాజు చెల్లెలే పైడిమాంబ. ఆమెనే పైడితల్లి అని అంటారు. తన అన్న యుద్ధానికి వెళుతున్నాడని తెలిసి పైడితల్లి ఆయన్ను వారిస్తుంది. కానీ ఆయన వినకపోవడంతో యుద్ధం జరిగి బొబ్బిలి కోట ధ్వంసమయ్యి అన్న మరణ వార్త విని పైడిమాంబ దుఃఖంతో తనను తాను ఆత్మత్యాగం చేసుకుందని చరిత్ర చెబుతోంది. ఆ ఘట్టాన్ని పైడిమాంబ దేవతలో ఐక్యమైన ఘటనగా అభివర్ణిస్తారు. ఆ సమయంలో ఆమె సేవకుడైన పతివాడ అప్పలస్వామి నాయుడికి కలలో అమ్మవారు కనిపించి, నా విగ్రహం విజయనగరం పెద్ద చెరువులో ఉంది, తీసి పూజించు అని ఆదేశించింది. ఆ విధంగా అప్పలస్వామి నాయుడు తొలి పూజారి అయ్యాడు. అమ్మవారి ఆదేశం మేరకు విగ్రహాన్ని బయటకు తీశారు. 1758లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో సిరిమానోత్సవం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటకంగా పైడితల్లికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవం కేవలం జాతర కాదు, పూసపాటి గజపతి రాజవంశంతో అక్కడి ప్రజలకున్న అనుబంధం, ఆధ్యాత్మిక బంధాన్ని చూపే చారిత్రక సంస్కృతికి వారసత్వంగా పేర్కొనాలి. ఇదే అశోక్ గజపతి రాజు కుటుంబానికి రాజకీయ, సామాజిక పునాదిగా మారిందని చెప్పాలి.
ఇంటి ఆడపడుచైన పైడితల్లి గజపతి రాజవంశానికే ఇలవేల్పుగా మారింది. ఆ ఉత్సవంలో రాజవంశ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రారంభోత్సవాల్లో అధికారికంగా పాల్గొనడం సాంప్రదాయంగా మారింది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇది 3 శతాబ్దాల వారసత్వం. అశోక్ తండ్రి పివిజి రాజు సింహాచలం సహా ఉత్తర తీర ప్రాంతాల్లోని మరో 100కు పైగా ఆలయాలకు ధర్మకర్తగా వ్యవహరించారు. అంతేకాదు మాన్సస్ ట్రస్టు అంటే మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ను స్థాపించి విద్యాపరంగా ఆధ్యాత్మికంగా సేవ చేశారు. అశోక్ అన్న ఆనంద్ గజపతిరాజు 1995 నుంచి 2016 వరకు మాన్సస్ సింహాచలం ట్రస్టు చైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు 2016లో అన్న మరణం తర్వాత ట్రస్టు బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కుటుంబ వివాదాలున్న ఆయన ఆధ్యాత్మిక బాధ్యతలను మాత్రం నిర్వహించడం విశేషం. లక్షలాది భక్తులు ఉత్సవంలో పాల్గొనడం ద్వారా ఆ ప్రజలందరికీ ఈ రాజవంశం సంస్కృతికి ప్రతినిధులుగా గుర్తింపు పొందారు. విజయనగరం, ఉత్తరాంధ్ర మొత్తంలో పైడితల్లి అమ్మవారి ద్వారా మాన్సస్ ట్రస్టుకు బలమైన బేస్ ఏర్పడింది. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక నాయకత్వం గజపతులకు ఓటు బ్యాంకుగా మారుతోంది. అశోక్ విజయనగరం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వెనకాల ఇది బలమైన కారణమని పేర్కొంటారు. హిందూ సంస్కృతి కొనసాగించే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా నిస్వార్థమైన ఇమేజ్ ఏర్పడుతుంది. పదవులు, రాజకీయాల కంటే ఆలయ సేవ, ఉత్సవాల నిర్వహణ అనేవి ప్రజల్లో అద్భుతమైన నమ్మకం కలిగిస్తాయంటారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే గజపతి కుటుంబం రాజకీయాల్లో ఉన్న ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తుంది. పివిజి రాజు జమీందారీ వ్యవస్థ రద్దయినప్పుడు పరిహారం మొత్తాన్ని ప్రజలకే వదిలేశారు. స్వామి జ్ఞానానంద సూచనల మేరకు మాన్సస్ ట్రస్టు ద్వారా డజన్కు పైగా విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థల సంరక్షణకే అంకితమయ్యారు. ఆ కాలంలో పివిజి రాజు సోషలిస్టుగా ఉన్నప్పటికీ హిందూ సాంప్రదాయాలను గౌరవించారు. ఆ విధంగా అన్నాదమ్ములు ఆనంద్, అశోక్ ఆలయాలు, ఉత్సవాలు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ప్రజలతో మమేకమయ్యి ప్రజల మన్ననలు అందుకున్నారు. అన్న తదనంతరం మాన్సస్ చైర్మన్గా బాధ్యతలు అశోక్కు సంక్రమించాయి. ఆ ట్రస్టుకు సంబంధించి సింహాచలం దేవస్థానం సహా 3 ప్రధాన ఆలయ ట్రస్టు బోర్డులు, అలాగే 12 విద్యా సంస్థలు, 14,800 ఎకరాల విలువైన ఆస్తులు విజయనగరం, విశాఖ, ఉత్తర తీర ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడే కుటుంబ వివాదం మొదలయ్యింది. అన్న ఆనంద్ గజపతిరాజు మొదటి భార్య ఉమా కుమార్తె సంచయిత పురుష వారసత్వ నియమాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. తాను కూడా వారసురాలినని, మహిళ అయినా ట్రస్టు బాధ్యతలు చేపట్టగలనని వాదించారు. 2020లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం సంచయితకు మద్దతుగా వ్యవహరించింది. అశోక్ గజపతి రాజును చైర్మన్గా తొలగించింది. ఇది రాజకీయ జోక్యమని, కుటుంబ వ్యవహారంలో ప్రభుత్వం అనవసరంగా దిగిందని అశోక్ ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి తన తొలగింపును సవాల్ చేశారు. వారసత్వ ధర్మకర్త అనే ట్రస్టు డీడ్ ప్రకారం తనకు హక్కుందని, ప్రభుత్వం అన్యాయంగా జోక్యం చేసుకుందని వాదించారు. 2021 జూన్లో ఏపీ హైకోర్టు ప్రభుత్వ జీవోలను రద్దు చేసి అశోక్ గజపతి రాజును చైర్మన్గా పునర్నియమించింది. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థించింది. అయితే ఈ వివాదం కేవలం కుటుంబం మధ్య మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటే. ఆసక్తి రేపే రాజకీయాలు, అత్యంత ఖరీదైన ఆస్తులు, సెంటిమెంట్ బలాన్ని చేకూర్చే ఆధ్యాత్మిక బాధ్యతలు, ఇలా 3 అంశాలతో కలిసిన ఘర్షణలుగా భావించాలి. అయితే అశోక్ న్యాయ పోరాటంతో తన హక్కును నిలబెట్టుకున్నారు. కోర్టు తీర్పు ద్వారా వారసత్వ ధర్మకర్త సాంప్రదాయాన్ని కాపాడుకున్నారు. ఇలా కొన్ని వ్యక్తిగత అంశాలు, కుటుంబ వివాదాలు తప్పితే అశోక్ గజపతిరాజు వ్యక్తిగత జీవితం చాలా పారదర్శకంగా, సాదాసీదాగా, నాన్ కాంట్రవర్సీగా సాగిందని చెప్పాలి. ఈ ఫేర్ అండ్ ఫ్రాంక్నెస్సే అశోక్ను టీడీపీలో టాప్ లీడర్గా, దేశంలో క్లీన్ లీడర్గా కితాబులు అందుకునేలా చేస్తోంది. అశోక్ గజపతిరాజు దంపతులకు 2 కుమార్తెలు. వారికి మగ సంతానం లేదు. పెద్ద కుమార్తె అదితి విజయలక్ష్మి ప్రస్తుతం విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమెనే తండ్రికి రాజకీయ వారసురాలిగా వ్యవహరిస్తున్నట్లు భావించాలి. ఇక రెండో కూతురు వైద్యురాలుగా ఉన్నారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడిన తగాదాల్లో చాలా ఓపికగా, నిదానంగా అశోక్ విజయం సాధించడం విశేషం. ఇలా 1-2 స్వల్ప తగాదాలు తప్పితే ఆయన జీవితంలో పెద్ద కాంట్రవర్సీ లేదని చెప్పాలి.
ఇక అశోక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే 1974లో సునీతతో వివాహం జరిగింది. ఆయనకు 2 కుమార్తెలు. వారిలో అదితి విజయలక్ష్మి ప్రస్తుతం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ విధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని భావించాలి. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరిని మాటలతో బాధ పెట్టాలని అనుకోలేదని అశోక్ స్వయంగా చెబుతారు. రాజకీయాల్లో కూడా మర్యాద, సాంప్రదాయికత, నిస్వార్థతతో ప్రసిద్ధి చెందిన ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి పెద్ద సంచలనాలు లేకుండా కుటుంబ వారసత్వాన్ని కాపాడుతూ ముందుకు సాగుతున్నారు. చాలా తక్కువ సందర్భాల్లో కుటుంబం విషయాలు బాధపెట్టినా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కోర్టు ద్వారే నెగ్గి తానేంటో నిరూపించుకున్నారు అశోక్. ఇక గవర్నర్ అనేది పెద్ద కీరో లాంటి పదవి కాకపోయినా క్లిష్ట సమయాల్లో కీలకంగా వ్యవహరించే పదవిగా పేర్కొంటారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ పదవి అనేది సాధారణంగా నిర్ణయాత్మకమైంది కాదు. అందుకు బదులుగా సంప్రదించే లేదా ఆమోదించే స్వభావానికి చెందింది. కాబట్టి పెద్ద సంచలనాత్మక నిర్ణయాలేమీ ఉండవు. అయితే ఆయన తీసుకున్న వాటిలో కొన్ని పేరు ప్రఖ్యాతలొచ్చే చర్యలు కూడా ఉన్నాయి. రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్చడం కీలకంగా భావించాలి. బ్రిటిష్ కాలపు కాలని మనస్తత్వాన్ని, దాని తాలూకు బానిసత్వాన్ని తొలగించి ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పి ప్రజలకు సేవ చేయడమనే విశాల భావనతో నిర్ణయాలు తీసుకున్నారంటారు నిపుణులు. దీనిపై గోవాలో సుదీర్ఘమైన చర్చకు దారితీసింది. ఆయన గవర్నర్గా స్టేట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు. అందులో ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయి సంతోష సూచిని అంచనా వేస్తారు. దీన్ని ఆయన గవర్నర్గా చేసిన ముఖ్యమైన కాన్సెప్టుగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్యం, విద్యా రంగాలపై ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. అలాగే గవర్నర్లు బిల్లులను మరీ నాన్సకుండా సహేతుకమైన సమయంలోనే పరిశీలించాలని సూచించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలు తిరిగి ఏర్పాటు చేయాలని అపోజిషన్ డిమాండ్ చేసినప్పుడు నిబంధనల ప్రకారం చర్య తీసుకోవాలి అని ప్రభుత్వానికి సూచన ఇచ్చారు. వ్యవసాయ భూముల రక్షణ బిల్లుల వంటి అంశాలపై కూడా సంబంధిత ప్రతినిధులతో చొరవ తీసుకుని మాట్లాడారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ధన్వంతరి అవార్డులను అందజేశారు. సెరెండిపిటీ ఆర్ట్స్ ఫెస్టివల్ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ఆర్ట్స్ అండ్ కల్చర్స్కు ప్రోత్సాహమిచ్చారు. లోక్ భవన్ను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మరో నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రజల పట్ల కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్లు కూడా బాధ్యతగా ఉండాలని చాటారు అశోక్. ఇలాంటి చిన్న చిన్న ప్రతీకాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా గవర్నర్ పదవికి మర్యాద పెరుగుతుందే తప్ప తగ్గదు అని పరోక్షంగా చెప్పగలిగారు అశోక్. ఈ నిర్ణయానికి గోవా ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇలాంటి సాంకేతిక, సాంస్కృతిక చర్యలు ఆయన మార్కుగా నిలుస్తున్నాయి. గవర్నర్ పదవి కేవలం ప్రభుత్వం వరకే పరిమితమైంది కాదని, రాజ్యాంగం ద్వారా ప్రజలకు కూడా బాధ్యత వహించాలనే కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు అశోక్ గజపతిరాజు. ఆయన పూసపాటి కుటుంబ సభ్యుడిగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆఖరిగా ఇప్పుడున్న గవర్నర్ హోదాలో సైతం అశోక్ జీవితంలో ఎక్కడా భారీ వివాదాలకు చోటు లేదు. పెద్ద రాజకీయ సంచలనాలు కూడా లేవు. ఆయన ప్రజల నుంచి అందుకున్నదల్లా కాసింత మర్యాద, అంతకు మించి క్లీన్ ఇమేజ్. ఇలాంటి సాదాసీదా వ్యక్తిత్వాలే సంచలనాలకు మారుపేరైన నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకులు అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది వాటి ద లీడర్ ప్రోగ్రామ్. మరో లీడర్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.